హరే కృష్ణ. వెల్కమ్ టు సాయి చైతన్య ఛానల్. రాగి గుంట పొంగనాలు చాలా హెల్దీ టిఫిన్ ఐటమ్ అండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది వెరీ ఈజీగా అంటే ఫస్ట్ మనం రాగులు తీసుకోవాలండి. 2.5 కప్స్ తీసుకొని ఇది మనము సోక్ చేసుకోవాలి 6 to 8 అవర్స్. మిల్లెట్స్ ఎప్పుడైనా మనం నానబెట్టిన తర్వాత 8 అవర్స్ తర్వాత మళ్ళీ వాటర్ వాష్ చేసుకొని వాడాలండి. నెక్స్ట్ బియ్యం అండ్ ఉద్దిబ్యాళ్ళు, మెంతులు ఇవన్నీ కూడా సపరేట్గా సోక్ చేసుకోవాలి. రాగులు సపరేట్గానే సోక్ చేస్తున్నాము. ఇక్కడ బియ్యము ప్లస్ ఉద్దిబ్యాళ్ళు, మెంతులు ఈ 3 కలిపి ఒకసారి సోక్ చేస్తున్నాము. ఆ టైం అయినాక 8 అవర్స్ తర్వాత వాటర్ వాష్ చేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ ఉద్దిబ్యాళ్ళు గ్రైండ్ చేస్తామండి. దీనికి టిప్ కోల్డ్ వాటర్ వేసి గ్రైండ్ చేయాలి. అది చేసిన తర్వాత పక్కన పెట్టి నెక్స్ట్ బియ్యం అండ్ రాగులు 2 కలిపి గ్రైండ్ చేయాలండి. ఇది కన్సిస్టెన్సీ మనము కోల్డ్ వాటర్ వేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కనపడుతుంది కదా, ఇలా పేస్ట్ అంతా ఆల్రెడీ మనం ఉద్దిబ్యాళ్ళు బ్యాటర్ వేసాం కదా, ఆ పిండిలోకి జాయిన్ చేసేయాలి. ఇవన్నీ బాగా వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలండి. ఉద్దిబ్యాళ్ళు, బియ్యము, రాగులు అంతా మిక్స్ చేసిన తర్వాత క్లాత్ టై చేసేసి మనము నైట్ అవుట్ ఫర్మెంటేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూసారా పిండి బాగా ఫర్మెంట్ అయిందండి. ఇప్పుడు మనము బాగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ అంతా కన్సిస్టెన్సీ కూడా నీట్గా కనపడుతుంది కదా, అలా మనం మిక్స్ చేసుకున్న దాంట్లో క్యారెట్ కావాల్సిన వాళ్ళు గ్రేటింగ్ చేసి 1/2 కప్ యాడ్ చేసుకోవాలి. ఇంకా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఏవైనా అండి లీఫీ వెజ్జెస్ బాగా స్మాల్గా కట్ చేసుకొని యాడ్ చేయాలి. గ్రీన్ చిల్లీస్, జింజర్ ఈ 2 కావాల్సిన వాళ్ళు గ్రైండ్ చేసుకొని పేస్ట్ యాడ్ చేయాలి. ఇప్పుడు జీలకర్ర అంటే కొంచెం వేసుకోవాలి, టీ స్పూన్ పైన బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ ఎప్పుడు ఎండింగ్లో వేసుకోవాలండి, టేస్ట్కి ఎంత కావాలో అంత. గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా మనము దీంట్లోకి యాడ్ చేస్తున్నాము. ఒకవేళ చట్నీ అలా చేసుకున్న వాళ్ళు కొంచెం కారం తగ్గించుకోండి. ఆనియన్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకా రెడీగా ఉంది కదా బ్యాటర్. మీకు చూడండి కన్సిస్టెన్సీ మరీ థిక్గా అంటే లైట్గా వాటర్ వేసి యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం పొంగనాల పెనంలోకి ఆయిల్ వేసి పొంగనం పిండి వేసుకోవాలండి. బోత్ సైడ్స్ ఫ్రై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హరే కృష్ణ.